జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్. గాంధీ భవన్ సాక్షిగా ఇక నాతో ఐఎమ్ ద మోస్ట్ సీనియర్, ఐఎమ్ ఇండిపెండెంట్. మరి గాంధీ భవన్ లో కూర్చొని ఇండిపెండెంట్ అంటే నాకు అర్థం కాదు. గాంధీ భవన్ లో కూర్చొని ఇండిపెండెంట్ అంటున్నాడు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన తనపై విమర్శలు హాస్యాస్పదం. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా ఓటమి చెందిన విషయాన్ని విస్మరించి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన తనపై విమర్శలు అర్ధరహితం, హాస్యాస్పదమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డులో ఉన్న తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసహనంతో తనను విమర్శిస్తున్నారని ఆరోపిస్తూ ఆ ఆరోపణలు ఆయన ఖండిస్తూ శాసనసభ్యుడిగా తాను జగిత్యాల నియోజకవర్గంకు చేస్తున్న అభివృద్ధి, ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్న తీరుపై మాట్లాడారు. భూస్వాములని తమను సంబోధిస్తున్నారని, తాము ఏ అరాచకాలు చేయలేదని, తమను ఎవరూ చంపలేదని, తాము ఊరు విడిచి వెళ్ళలేదని స్పష్టం చేశారు. సేవ చేసే కుటుంబం నుండి వచ్చానని, ఎవరు ఏ అభివృద్ధి చేశారో జగిత్యాల ప్రజలు చూసే జీవన్ రెడ్డిని ఓడగొట్టి తనని గెలిపించారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జీవన్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, ప్రజలు ఒప్పుకోరన్నారు. రాష్ట్ర దేశ అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని హుందాతనం కోల్పోవద్దని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ సందర్భంగా హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కావచ్చు, ముఖ్యమంత్రితో కావచ్చు, పిసిసి అధ్యక్షులతో కావచ్చు, మంత్రులతో దగ్గరైన తర్వాత సహనం కోల్పోయి ఆ సహనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. నేను కూడా పెద్ద మనిషి, వయసు పెద్దగా అయినా కొద్దిగా అప్పుడప్పుడు మన ఇంట్లో పెద్దలు కూడా అట్టే మాట్లాడతారు. మనం ఎందుకు లేని నా పని నేను చేసుకుంటూ పోయినా, ఎన్నిసార్లు పోయినా కానీ మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటే నిన్న కూడా గాంధీ భవన్ సాక్షిగా ఇక నాతో ఐఎమ్ ద మోస్ట్ సీనియర్, ఐఎమ్ ఇండిపెండెంట్. మరి గాంధీ భవన్లో కూర్చొని ఇండిపెండెంట్ అంటే నాకు అర్థం కాదు. ఇదే అన్నది మోస్ట్ సీనియర్ అన్నప్పుడు నాకు అనిపించింది, నీకంటే ఒకసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో రాష్ట్రంలో, కానీ మీరు ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి వాళ్ళు ఎవరున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీ ఓడిపోయాను. మరి మీ మీద గెలిచిన 5 సార్లు ఎమ్మెల్యేలో 2 సార్లు నేను గెలిచిన. ఇక పెద్దలు మాజీ మంత్రులు రాజశేఖర గౌడ్ గారు, రమణ గారు, కేసీఆర్, ఎవరు ఏం జగిత్యాల ప్రాంతానికి ఇవాళ కంట్రిబ్యూషనే లేదా? జగిత్యాల అంటేనే నేను జగిత్యాల అభివృద్ధి గురించి నాకే తెలుసు, నేనే చేసినాక కూడా నిన్న మాట్లాడుతాను. అంటే మేము ఏం చేయలేదా? అసహనం ఎన్నడూ కూడా వ్యక్తం చేయలేదు. సామాన్య కార్యకర్తలాగా ఉండి మీ మీద 2018లో 40% తేడా ఓటుతో గెలిచిన మామూలు ఓటు మెజార్టీ గెలిపించారు. గెలిచినా కాదు, ప్రజలు గెలిపించారు. ఎందుకు? 14లో నా దగ్గర రికార్డు లేదు కానీ మాట్లాడుతూ ఉంటారు. మీ మీడియా దగ్గర ఉండొచ్చు. ఇదే లాస్ట్ అయ్యా, డాక్టర్ సంజయ్కి దవాఖాన ఉంది కదా, నేను పోయినసారి కూడా ఓడిపోయిన 2009లో రమణ మీద అవకాశం ఏంటంటే పొద్దుట్లతోటి, అది కూడా దూరం గ్రామాలలో ఇద్దరితోటి మా కుటుంబం మంచిగా ఉంటే ఆ రకంగా ఓట్లొచ్చి అలా భూస్వాములు అది ఇదని ఒకనాడు మాట్లాడింది. మమ్మల్ని ఏం నక్సలైట్ చంపలేదు జగన్రెడ్డి గారు, మమ్మల్ని ఎవరు చంపలేదు. ఎవరు ఎక్కడ చంపినో జగిత్యాల ప్రజలకు తెలుసు. అరాచకాలు చేసిన భూస్వాములు పోయి హైదరాబాద్ ఎక్కారు, లేకపోతే మీదికి పోయారు. ఇక్కడ మిగిలిన ప్రజలతో మంచిగా ఉన్న వాళ్ళు ఈ ఒకరోజు మాట్లాడతారు. వాళ్ళ కుటుంబంలో ఇండిపెండెంట్కి నిలబడ్డారు, గెలిచిండ్రు కూడా. పెద్ద మనిషి, అత్యంత సామాన్య జీవితం గడిపే యువ దామోదరరావు గారి గురించి మాట్లాడు, చోకారావు గారి గురించి పార్టీ అరే ఒకసారి మారి ఉంటుంది. రకరకాల వారు పోయి పశ్చాత్తాపం మంది మళ్ళీ ఎన్నో దైవ కార్యక్రమాలు చేసుకొని అదే రాజీవ్ గాంధీ పిలిచి చెన్నారెడ్డి మీద పోటీ చేయమని మీరు పంపించే పరిస్థితిని తెచ్చుకున్నారు. అని మీరు మర్చిపోతున్నారు. ఇదే మీడియా ముందు చెప్పారు కదా, సీనన్న కొడుకు అని చెప్పి నేను కటౌట్ అయ్యింది అని చెప్పి కాంగ్రెస్ నుండి బద్ద శత్రువు పొద్దుగాలు అయితే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి బద్ద వైరుధ్యం, బీజేపీ అభ్యర్థి సీనన్న కొడుకు ఏమన్నా అని చెప్పి మీరు ప్రెస్కే చెప్పారు, అందరు విన్నారు. మీటింగ్లో చెప్పారు సీనన్న కొడుకు. అది మీ విజ్ఞాపన వదిలేస్తున్నాం. మనం మాట్లాడినప్పుడు మీరేం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి. ఇవాళ జగిత్యాల ప్రజలు దాదాపు అన్ని గ్రామాలలో 18లో నాకు ప్రయాణించింది. 14లో మీ మీద కొద్దిగా ఓట్లతో ఓడిపోయినప్పుడు కూడా జగిత్యాల పట్టణంలో
చుట్టుపక్కల గ్రామాల్లో నాకు మెజార్టీ వచ్చింది. జీవన్ రెడ్డి గారు, మీరు గెలిచింది బుగ్గారం నియోజకవర్గం ఏదైతే డిలిమిటేషన్ లో కలిసిందో రత్నాకరరావు గారు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం గతంలో ఐకల్, బీర్పూర్, సరగాపూర్ మిగతా అంతటా మీరు గెలిచిండ్రు. జగిత్యాల ప్రాంత ప్రజలు మీకు ఓట్లు వేయలేదు. జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే. జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరంను ఓల్డ్ హై స్కూల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను మంగళవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలో జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో IMA అధ్యక్షుడు డాక్టర్ హేమంత్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆక్తోట శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్ డాక్టర్ సుధీర్, వైద్యులు తదితరులు ఉన్నారు. కిమ్స్ ఫౌండేషన్ అదేవిధంగా IMA జాయింట్ క్యాంప్ కింద చేయండి. మేము IMA నుంచి కూడా కొన్ని మనం మీకు కూడా చేయిస్తామని కూడా అది తర్వాత డిస్కస్ చేద్దాం. సో మంచి కార్యక్రమాన్ని మీరు ముందుగా చేపట్టిస్తుంటారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యాన్సర్ అనేది ఈ హార్ట్ ప్రాబ్లం తర్వాత ఎక్కువ మంది చనిపోయేది క్యాన్సర్ తోటి. మెయిన్గా లేడీస్లో ఎక్కువ వచ్చే క్యాన్సర్స్ బ్రెస్ట్, రొమ్ము క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, ఈ రెండు ఎక్కువ వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఎడ్యుకేషన్ సరిగ్గా లేక, అవేర్నెస్ సరిగ్గా లేక చాలామంది టైంలో రాక చాలామంది ఈ డిసీజ్కి సగం కావాల్సి వస్తుంది. మెయిన్గా లేడీస్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏమిటంటే ఏదైనా గడ్డ, చాలా క్యాన్సర్తో ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు ఇది నొప్పి ఉండదు. ఈ మామూలు గడ్డలు వస్తానే పేషెంట్ ఏమనుకుంటారంటే మామూలు గడ్డ నొప్పి ఏం లేదు, ఇది భయపడేది. కానీ ఏదైతే పెయిన్లెస్ స్వెల్లింగ్స్ అన్నీ, నొప్పి లేని గడ్డలన్నీ కూడా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ లేడీస్ సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలని ఉంటుంది. బ్రెస్ట్ వాళ్ళు చూసుకోవాలి. 30-35 ఏళ్ళ తర్వాత ఈ అరిచేతోటి పాల్పేట్ చేసుకొని ఏమాత్రం గడ్డ ఉన్నా కూడా ఎమ్మటే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్స్లో మన ఫస్ట్ సెకండ్ స్టేజ్లో డయాగ్నోజ్ చేస్తే 90% క్యూర్ రేట్ ఉంటుంది, తగ్గిపోతుంది. మామూలుగా మనిషి అందరికి ఎంతకాలం మొత్తం అంతకాలం వస్తాడు. ఇంకో కామన్ క్యాన్సర్ లేడీస్లో సర్వైకల్ క్యాన్సర్స్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, అది కూడా ఎర్లీ స్టేజెస్లో వస్తే చాలా వరకు 90-95% క్యూర్ రేట్ ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ తెల్లబట్ట, కొద్ది రక్తం రావడం, మామూలుగా లేడీస్కి అందరు కిడ్నీ వస్తుందని అశ్రద్ధ చేస్తుంటారు. ఏ లేడీకైనా 30-35 ఇయర్స్ తర్వాత తెల్లబట్ట ఎక్కువ కావటము, అది కూడా ఎక్కువ స్మెల్ తోటి, వాసనతో రావటము, మధ్య నార్మల్ రొటీన్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కాకుండా మధ్య బ్లీడింగ్ కావటం, అలాంటి సిమ్టమ్స్ ఉంటే ఎమ్మటే వచ్చి చేసుకోవాలి. అట్నే లేడీస్లో జెంట్స్లో కామన్ క్యాన్సర్, మా మొగోళ్ళలో కామన్ క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్, నోటి క్యాన్సర్స్, టంగ్ క్యాన్సర్స్. ఎందుకంటే మొగోళ్ళలో ఎక్కువ సిగరెట్ తాగటము, ఈ టొబాకో తంబాకు నవ్వటం ఎక్కువ అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏమాత్రం పెదవి మీద కొరుకున్నా, లేకపోతే నాలుక మీద కొరుకున్నా, గొంతు ఏమన్నా మార్పు వచ్చినా అలాంటి వాళ్ళు ఎమ్మటే చూపెట్టుకుంటే చాలా వరకు ఈ ఫస్ట్ స్టేజ్లో ఓరల్ క్యాన్సర్స్ కూడా చాలా వరకు క్యూర్ అయ్యాయి. తర్వాత లంగ్ క్యాన్సర్స్ కూడా ఈ స్మోక్ చేసే వాళ్ళ ఎక్కువ భాగం 70% లంగ్ క్యాన్సర్స్ స్మోక్ చేసే వాళ్ళని వస్తాయి. వాటిలో ఏంటంటే కొంచెం దగ్గుతోటి రక్తం పడ్డా లేదా బరువు ఎక్కువ తొక్క తగ్గినా వాళ్ళు కూడా ఎమ్మటే వచ్చి సెలెక్ట్ చేసుకుంటే చూపెట్టుకుంటే తగ్గే అవకాశం ఉంది. గంగాధర్ గారు లాస్ట్ 12-13 ఏళ్ళ నుంచి మనం రెగ్యులర్గా సర్వీస్ ఇస్తుంది. తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఈ మధ్య ఎక్కువైంది జెంట్స్లో. దానికి ఏముంటే ఎక్కువ ఇది ఏజ్ 55-60 దాటిన తర్వాత మొగోళ్ళలో వస్తుంది. దాని సిమ్టమ్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ, మూత్రం ఎక్కువ రావటము, నైట్ టైంలో ఎక్కువ రావటము, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా అడ్వాన్స్ అయితే బోన్ పెయిన్స్, వెయిట్ లాస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మెయిన్గా క్యాన్సర్లో 3 స్టేజెస్ మనకి. అవేర్నెస్ ఒకటి ఇంపార్టెంట్, డయాగ్నోసిస్, ఎర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్, దానికి సరైన ట్రీట్మెంట్, సరైన హాస్పిటల్లో సరైన స్పెషలిస్ట్తో ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇది ఎడ్యుకేషన్ పెరిగి మనం మెడికల్ ఫీల్డ్ మా IMA తరఫున మేము అవేర్నెస్, ఊళ్ళలో సర్పంచ్లు, ఎమ్మెల్యే గారు, రాజకీయ నాయకులు అందరూ అవేర్నెస్ చేస్తే రాను చాలా వరకు కంట్రోల్. దీంతో ప్రాబ్లం ఏంటంటే ఒక డెత్తే కాకుండా మనకి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా చాలా పడుతుంది గవర్నమెంట్ మీద కానీ ప్రైవేట్ ఫ్యామిలీస్ మీద, అది కూడా తగ్గిపోతుంది. అందుకే అందరూ జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పక్కన అసెంబ్లీ అందరూ కూడా ఈ సదావకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ గంగాధర్ వజ్ర. ఎర్లీగా క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం, ఎర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ చేస్తే క్యాన్సర్ వల్ల కలిగే డెత్స్ more than 50% తగ్గించేసేయచ్చు. గోల్ తోటి, లాంగ్ టర్మ్ గోల్ తోటి క్యాన్సర్ డెత్ రేట్స్, క్యాన్సర్ బర్డెన్ ఆన్ ద సొసైటీ తగ్గించడానికి ఇది ఒక మంచి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఒక మంచి టూల్. అండ్
ఈ మే 28 బుధవారం రోజు ఓల్డ్ హై స్కూల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల సహకారంతో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది మన ఓల్డ్ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతికి 800 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రత, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టలో పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 800 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వివరించారు. బందోబస్తును 4 సెక్టర్లుగా విభజించి 3 షిఫ్టుల పద్ధతిన విధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. హనుమాన్ జయంతి బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు సిబ్బందితో మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కొండగట్టుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎలాంటి నేరాలకు తావు లేకుండా అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే జిల్లా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు పోలీసు సిబ్బంది ఓపికతో సలహాలు, సూచనలు ఇస్తూ భక్తుల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలని, ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అందరూ సమన్వయంతో విధులు నిర్వహిస్తూ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ప్రధానంగా దేవస్థానం, మాల విరమణ వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులు క్యూలైన్ పాటించేలా చూడాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 24 గంటలు పోలీసు నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ప్రతి భక్తుడు ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని క్షేమంగా తిరిగి వెళ్లే విధంగా ప్రతి పోలీసు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటరమణ, రాములు, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, సిఐలు రవి, రామ్ నరసింహారెడ్డి, సురేష్, అనిల్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వేణు, వివిధ జిల్లాలకు చెందిన సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సరస్వతి పుష్కరాలలో పుణ్యస్నానాలు ఆచరించి మహాసరస్వతి అమ్మవారిని దర్శించుకుని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మహాహారతిలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కర మహోత్సవ కార్యక్రమం సరస్వతి పుష్కరాలలో రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో గోదావరి, ప్రాణహిత నదుల అంతర్వాహిని సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మహాసరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రాత్రి గోదావరి నది వద్ద హారతి కార్యక్రమంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాయకల్ మండల కేంద్రంలో పెంచిన జిగులు విత్తనాల ధరలను తగ్గించాలని కోరుతూ రైతులు రోడ్డుపై ధర్నా. జగిత్యాల జిల్లా రాయకల్ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం 10 గంటలకు పెంచిన జిగులు విత్తనాల ధరలను తగ్గించాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించిన రైతులు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పెంచిన జిగులు విత్తనాల ధరలను తగ్గించాలని, జిగులు, జనుము, పచ్చి రొట్టె విత్తనాలు పెరగడంతో రైతులు ఆందోళన చెందారు. విత్తనాల సబ్సిడీ 60% నుండి 50%కి కుదింపుపై మరింత భారం పడుతుందని, విత్తనాల ధరలను తగ్గించాలని లేదా పండించే పంటకు ధర పెంచాలని డిమాండ్ చేశారు. పెంచిన విత్తనాల ధరలు వెంటనే రైతుల ఐక్యత, రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే అద్దురా నాయన అద్దురా నాయన రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతుల ఐక్యత రైతుల ఐక్యత ధరలను వెంటనే. ఈరోజు రైకల్ సొసైటీ ముంగట రైతుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో 1000 రూపాయలు ఉన్నటువంటి 1020 ఉన్నటువంటి జిలుగు బస్తాను ఈరోజు ప్రభుత్వం 2000 చిల్లర పెంచడం చాలా బాధాకరం. రైతుల ప్రభుత్వం అని చెప్పేసి గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరికోస ఊహించుకుంటుంది. ఏంటంటే రైతులు మన పండించిన పంటకు రేటు పెంచడం లేదు. రైతులు వేసే విత్తనాలకు ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే రేటు పెంచిందో పండించిన ప్రతి పంటకు కూడా ఆ విధంగా రేటు పెంచాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతులకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మార్పు అని చెప్పి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
ఇదేనా మార్పు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. ఏ విధంగా అయితే రైతులకు పెంచవలసినటువంటి పంట మద్దతు ధర పెంచకుండా ఈరోజు రైతులు ఎత్తినటువంటి విత్తనాలకు పెంచడం ఎంత మటుకు సమాజం అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఈ జిలుగులకు రైతు వేసే ప్రతి విత్తనానికి రేటు తగ్గించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రైతుల పక్షాన ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్.